మొత్తంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బిగ్ టాస్క్ మూసింది. లోక్సభ ఎన్నికలు ముగియడంతో నేతలు ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో మిగిలిపోయిన 6 మంత్రి పదవులు దక్కించుకునేందుకు అదృష్టవంతులు ఎవరు అనే చర్చ ఇప్పుడు మొదలైంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆశావాహులు తమ ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. ఏ సామాజిక వర్గాలకు ఈసారి విస్తరణలో చోటు లభిస్తుంది? సీనియర్లను తీసుకుంటారా? కొత్త వాళ్లకు ప్రాధాన్యతనిస్తారా? అధిష్టానం నిర్ణయం ఎలా ఉండబోతుంది? సీఎం రేవంత్ రెడ్డికి ఛాయిస్ ఇస్తుందా లేక అగ్రనేతలే అనౌన్స్ చేస్తారా? ఇంతకీ ఆ 6 అదృష్టవంతులు ఎవరు? ఒకసారి చూద్దాం. సీఎం రేవంత్ టీంలోకి 6 ఛాన్స్. సీఎంతో పాటు 17 మంది మంత్రులు ఉండాలి. ప్రస్తుతం క్యాబినెట్లో సీఎంతో పాటు 11 మంది మంత్రులు. క్యాబినెట్లో చోటు కోసం సీనియర్లు కొత్త వాళ్ళు ఆరాటం. ప్రస్తుతం 4 మంత్రుల పనితీరుపై రేవంత్ సంతృప్తి. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు వేలైంది. సీఎం రేవంత్ రెడ్డి టీంలో త్వరలో 6 కొత్త వాళ్ళు చేరబోతున్నారు. ప్రస్తుత మంత్రివర్గంలో 11 మంది ఉన్నారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రకారం 15% మందిని మంత్రివర్గంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ లెక్కన సీఎంతో పాటు 17 మంది మంత్రులు ఉండాలి. ప్రస్తుతం క్యాబినెట్లో ముఖ్యమంత్రితో పాటు 11 మంది మంత్రులే ఉన్నారు. దీంతో మరో 6 భర్తలు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ చేయాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తోంది. మంత్రివర్గ విస్తరణ వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ నేతల్లో ఆశలు మొదలయ్యాయి. క్యాబినెట్లో చోటు కోసం సీనియర్లు కొత్త వాళ్ళు తెగ ఆరాటపడుతున్నారు. అయితే సామాజిక సమీకరణాల్లో భాగంగా ఎవరికి వారే తమకు బెర్తులు కన్ఫర్మ్ అని ధీమాగా ఉన్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తారని బహిరంగంగా ప్రకటించారు ముఖ్యమంత్రి. దీంతో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఖాయమన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ముదిరాజ్ సామాజిక వర్గాన్ని లీడ్ చేయగల వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. అటు ఎమ్మెల్సీ వెంకట్ బలమూరును క్యాబినెట్లోకి తీసుకుంటారనే చర్చ కూడా బలంగా వినిపిస్తోంది. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ వాయిస్ను వెంకట్ జనంలోకి బలంగా తీసుకువెళ్లారు. దీంతో పాటు వెంకట్కు సీఎం రేవంత్ రెడ్డితో పార్టీ అధిష్టానం దగ్గర గుడ్ విల్ ఉంది. ఈ క్రమంలో ఆయనకు మినిస్టర్ పోస్టు పక్కా అంటున్నారు రాజకీయ నేతలు. మున్నూరు కాపుల్లో బలమైన నాయకుడిగా ఉన్న ఆది శ్రీనివాస్కు కూడా మినిస్టర్ హోదా దక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో కురుమ సామాజిక వర్గం ఓట్లు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కురుమ సామాజిక వర్గానికి చెందిన బీర్లా ఐలయ్యకు మంత్రి పదవి ఇస్తారని జోరుగా చర్చ జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఎస్సీ సామాజిక వర్గానికి మినిస్టర్ పోస్టు ఇచ్చే ఆలోచనలో కూడా కాంగ్రెస్ పార్టీ సర్కారు ఉంది. ముఖ్యంగా లంబాడ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. అదే జరిగితే దేవరకొండ ఎమ్మెల్యే భాను నాయక్ని మినిస్టర్ పదవి వరించవచ్చు. లేదా ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాకు చెందిన లంబాడ ఎమ్మెల్యేకు మంత్రివర్గంలో చోటు దక్కొచ్చు. మరోవైపు మంత్రివర్గంలో ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుకు మినిస్టర్ పోస్టు దక్కే ఛాన్స్ కూడా ఉంది. సీఎం రేవంత్ దృష్టిలో వెడ్మ బొజ్జుకు మంచి పేరు ఉండటంతో ఆయనకు మినిస్టర్ పోస్టు పక్కా అన్న ప్రచారము జరుగుతోంది. అటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి బోధని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి లేదా ముస్లిం మైనార్టీ కోణంలో షబ్బీర్ అలీకి ఛాన్స్ దక్కే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. అలాగే భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ గెలిస్తే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మినిస్టర్ అయ్యే ఛాన్స్ కూడా ఉందని ఆయన సన్నిహితులు ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే క్యాబినెట్ విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. 6 మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి అనే విషయంపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఒక అభిప్రాయానికి వచ్చినట్లుగా కూడా సమాచారం. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో 4-5 మినహా మిగతా వారు పార్టీ లైన్ను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కానీ ప్రభుత్వ నిర్ణయాలను కార్యక్రమాలు ప్రజలకు వివరించడంలో పెద్దగా చొరవ చూపడం లేదనే నిర్ణయాలు కూడా రేవంత్ రెడ్డి వచ్చినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కొత్త మంత్రులతో ఈ అంశాలన్నింటినీ
భర్తీ చేయాలని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి క్యాబినెట్ భెత్తుల అంశం ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. మంత్రివర్గంలో ఏ సామాజిక వర్గానికి ఏ వ్యక్తికి స్థానం దక్కుతుందో అనేది త్వరలోనే తెలియబోతుంది.